హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను గత రోజులుగా వీడియోలు అప్లోడ్ చేయలేదు బికాస్ ఐఎమ్ బిజీ ఇన్ మై వర్క్. కానీ ఇప్పటి నుంచి ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు న్యూస్ ఏమనగా రోడ్డు మధ్యలో భూగర్భ నీటి ట్యాంకులు అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ రావాలి, మంటలు ఆర్పాలి. చాలాసార్లు ఒక ఫైర్ ఇంజన్లో నీళ్లు సరిపోక 2-3 ఫైర్ ఇంజన్లు రప్పిస్తారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది, అంతా కాలి బూడిదైపోతుంది. ఈ తతంగం అంతా లేకుండా ఎక్కడికక్కడ రహదారి మధ్యలోనే భూగర్భ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసిన వ్యవస్థ శాన్ ఫ్రాన్సిస్కోలో కనిపిస్తుంది. దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేసిన ఈ నీటి ట్యాంకులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రపంచంలోనే మరెక్కడ కనిపించని వాటర్ సిస్టమ్ ఇది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందిస్తే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తక్కువగా ఉంటుంది. అగ్నికీలలను, ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకే శాన్ ఫ్రాన్సిస్కోలో భూగర్భ నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు అధికారులు. అది కూడా రోడ్డు మధ్యలో భూగర్భంలో నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పట్టణంలో నీటి సరఫరా విఫలం అయితే ఈ నీటి తొట్టెలు ఆదుకుంటాయి. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలాంటి నీటి తొట్టెలు సుమారు 177 దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా రోడ్డు మధ్యలో భూగర్భంలో ఏర్పాటు చేసినవే. అగ్ని ప్రమాదాలు నివారణకు 1850లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఘోర అగ్ని ప్రమాదం జరిగి విలువైన భవనాలు బూడిదయ్యాయి. ఈ ప్రమాదం అనేక గుణపాఠాలు నేర్పింది. అందుకే అక్కడి పోర్ట్ మౌత్ స్క్వేర్స్లో మొదటిసారి నీటి తొట్టెను నిర్మించారు. అగ్ని ప్రమాదాలను నివారించడం కోసం ఇంటి యజమానులందరూ 6 నీటి బకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా 1851లో మరో అగ్ని ప్రమాదం జరిగి చాలా ఆస్తి నష్టం జరిగింది. ఆ తరువాత స్థానికులు కలపతో ఇంటి నిర్మాణాలకు బదులుగా ఇటుకలతో నిర్మాణాలు చేసుకోవడం మొదలు పెట్టారు. అయితే 1906లో శాన్ ఫ్రాన్సిస్కో పట్టణంలో భూకంపం సంభవించింది. ఆ తరువాత 3 రోజులకు అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 25,000 భవనాలు కాలి బూడిదయ్యాయి. ఇందులో చాలా ప్రమాదాలు గ్యాస్ పైపు లైను పగలడం వల్ల జరిగాయి. ప్రజలు కావాలని చేశారనే కథనాలున్నాయి. భూకంపం వల్ల జరిగిన నష్టానికి ఇన్సూరెన్స్ రాదు కాబట్టి కావాలని అగ్ని ప్రమాదాలు సృష్టించారని అంటారు. ఆ తరువాత కూడా ప్రతి 2-3 నెలలకోసారి 4-5 అగ్ని ప్రమాదాలు జరిగేవి. 1906లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అధికారులు ఉపయోగించిన సాధారణ పైపు లైన్లు చాలా చోట్ల లీక్ అయ్యాయి. ఆ సమయంలో అందుబాటులో ఉన్న కొన్ని నీటి తొట్టెలలో నీరే ఉపయోగపడింది. దాంతో అధికారులకు నీటి తొట్టెల విలువ అర్థమై పట్టణంలో కొత్తగా 150 నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. దాంతో భూగర్భ ట్యాంకుల సంఖ్య 177కి చేరింది. రెగ్యులర్ వాటర్ సప్లై లైన్లతో సంబంధం లేకుండా ఈ వ్యవస్థ ప్రత్యేకంగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా అగ్ని ప్రమాదాల నివారణ కోసమే ఈ నీటిని ఉపయోగిస్తారు. ఓకే అండి.
మళ్ళీ ఈ వీడియోకి కొనసాగింపు ఉంది, సెకండ్ పార్ట్ వస్తుంది, తప్పక చూడండి. ఇట్లు మీ PS జగదీష్ బాబు, సెలవు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.